హలో ఎవ్రీవన్, బయట వెదర్ అయితే ఎంత కూల్గా చాలా చల్లగా గాలి వస్తుంది. అండ్ దిత్వా తుఫాన్ ప్రభావం అయితే స్టార్ట్ అయిందనమాట. లైట్ తుప్పర్లా పడుతున్నాయి. ఇంకా తుఫాన్లు అంటే తెలిసిందే కదా, వస్తే 3-4 రోజులు ఇలాగే ఉంటుంది క్లైమేట్ అంతా. ఇంకా అందులో చలికాలం కాబట్టి ఎర్లీగా చీకటి పడిపోతుంది. ఇంకా నేను మా హబ్బీ అయితే చిన్న షాపింగ్ అయితే వచ్చామన్నమాట. కానీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అమ్మ తెగ తిరుగుతున్నారు షాపింగ్లకి అంటారా? ఏం చేస్తాము, బర్త్డేస్, ఫెస్టివల్స్ ఇలాంటివి వచ్చినప్పుడు మరి షాపింగ్లు చేయాలి కదా. సరే మనం ఎట్లాగో చేసుకోము, పిల్లలకన్నా బర్త్డేస్ వచ్చినప్పుడు చేయాలిగా. అసలుకే మా సతీష్ గడు పెద్ద సుడున్నాడు. వాడు బర్త్డే అంటేనే నాకు కొద్దిగా భయంగా అనిపించిద్ది. ఎవ్రీ ఇయర్ పుట్టిన కాడి నుంచి అంతే, ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉండిద్ది అనమాట, లైక్ హెల్త్ ఇష్యూస్ అనమాట. సో ఇదైతే ఇంకా మా విజయవాడలో ఫేమస్ షాపింగ్కి ఏంటి అంటే క్లాత్స్ కార్ట్కి, లెనిన్ సెంటర్, బీసన్ రోడ్ ఎక్సెట్రా. సో అక్కడికే వచ్చేసాము. లెనిన్ సెంటర్కి వరుసగా షాపులు అయితే ఉంటాయి. ఇంకా వెళ్తే ఊపిరాడనీరు అనమాట. మనం మామూలుగా వెళ్తాము, వెళ్ళేటప్పుడు ఎనర్జెటిక్గా, వచ్చేటప్పటికల్లా మెంటల్ వచ్చేసి తలకాయ నొప్పితో బయటకు వస్తాం అనమాట. బికాజ్ ఆ రోడ్లోకి వెళ్ళామంటే రండి 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 అని పిలుస్తూ ఉంటారు. సో అది నాకు తెలిసి విజయవాడలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఫేస్ చేసే ఉండుంటారు. ఇంకా ఈ వింటర్ సీజన్ కదా, వింటర్లో అంటే ఇంకా స్వెటర్స్, హెడ్ మఫ్లర్స్ ఇట్లాంటివన్నీ అమ్ముతారు కదా. సో ఇవైతే లైన్గా పెట్టారనమాట. చైనా బజార్, చైనా వాళ్ళు ఉన్నారు మొత్తం లోపల. షాపింగ్ చిన్నదావని పెద్దదావని, బయటకు వెళ్తే కనుక టీ కన్ఫామ్. సో మా హస్బెండ్తో వెళ్ళినప్పుడే కుదిరిద్ది అనమాట. అంటే డిఫరెంట్ ప్లేసెస్లో ట్రై చేస్తాము. ఇదైతే ఆర్గానిక్ బెల్లం టీ అంట, రైతు బజార్ పక్కన ఉండింది. సో అక్కడ ట్రై చేసాము. యావరేజ్ ఏంటో డిఫరెంట్ నేమ్స్ పెడతారు ఎడిక్ట్ అవ్వడం కోసం జనాలు. అండ్ ఈ షార్ట్ అయితే ఇంత నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, బాయ్.